శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జనవరి 16, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ మధ్య కాలంలో కువైట్లో చాలా చోట్ల కూరగాయలు మరియు ఫ్రూట్స్ వీటి ధరలు అలాగే తూకంలో కొన్ని అవకతవకల్ని గుర్తించారు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే హోల్సేల్గా పెద్ద పెద్ద ప్యాకెట్స్ని తీసుకొచ్చి వాటిని చిన్న ప్యాకెట్స్గా మార్చి విక్రయించడం జరుగుతుంది. సో వీటిని అరికట్టడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి రిటైల్గా ఈ కూరగాయలు అలాగే ఫ్రూట్స్ని అమ్మడాన్ని నిషేధించారు. అయితే అది ఎక్కడ అనేసి అంటే ముఖ్యంగా ఈ ఫర్దా హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉందో అల్ ఫర్దా హోల్సేల్ మార్కెట్ అక్కడ, మరియు ఈ సులేబియా, ఆర్దియా ఇలాంటి కోఆపరేటివ్ షాపుల్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లు కావచ్చు, దుకాణాలు కావచ్చు, గిడ్డంగులు ఏవైతే ఉంటాయి అంటే గోడౌన్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి చోట్ల రిటైల్గా అమ్మడాన్ని నిషేధించారు. సో అక్కడ రిటైల్గా అమ్మడానికి కుదరదు. కేవలం బాక్సులు ఏవైతే వాళ్ళు పెద్ద పెద్ద కార్టూన్స్ ఉంటాయో వాటిని మాత్రమే అక్కడ అమ్మాల్సి ఉంటుంది. విడిగా అమ్మడానికి కుదరదంట. ఎందుకంటే ఈ విధంగా అమ్మడం వల్ల ధరల్లో మార్పు వస్తుంది, ప్యాకింగ్లో తేడా వస్తుంది, అలాగే కొన్ని పాడైపోయినటువంటి కూరగాయలు ఫ్రూట్స్ని కూడా అమ్మడం జరుగుతుందంట. సో వీటన్నిటిని నిషేధించడం కోసం చెప్పేసి వీళ్ళు నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇలాంటి చోట్ల మాత్రం కేవలం బాక్సులు మాత్రం అమ్మడం జరుగుతుంది. రిటైల్గా కేజీల లెక్కన ఏదైనా అమ్మకూడదు అని చెప్పేసి పూర్తిగా నిషేధాన్ని అయితే విధించారు. ఇక రానున్న రోజుల్లో కొన్ని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ కానీ అలాగే పెద్ద పెద్ద మాల్స్లో కానీ ఇలాంటి చోట కూడా రిటైల్గా అమ్మడాన్ని అంటే కిలో లెక్కన అమ్మడాన్ని అయితే నిషేధించవచ్చు. బహుశా ఓన్లీ బాక్సుల్లో మాత్రమే అమ్మచ్చు. అలాగే ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు ప్రకటించారు. మామూలు సూపర్ మార్కెట్స్ కానీ కోఆపరేటివ్ షాపులు ఉంటాయి కదా, ఇలాంటి చోట్ల ఇకపైన కూరగాయలు కానీ అలాగే ఈ ఫ్రూట్స్ కానీ అమ్మడానికి వాటికి సంబంధించినటువంటి అది ఏ దేశంలో పండాయి, వాటి ధర ఎంత, వాటి తూకం ఏమిటి, ఎప్పుడు ఎక్స్పైరీ అవుతాయి, ఎప్పుడు తీసుకురావడం జరిగింది, అలాంటి డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఉండాలంట అక్కడ. అలా ఉంటేనే సరే, లేకపోతే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లో ఇవాళ అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశానికి క్యాబినెట్ సభ్యులు చాలామంది హాజరు కాలేదు. దీంతో స్పీకర్ ఏం చేశారంటే ఈ సమావేశాన్ని మళ్ళీ వాయిదా వేశారు ఫిబ్రవరి 6వ తారీఖు. సో ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ క్యాబినెట్ అయితే సమావేశం కానున్నారు. కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అహ్మదీ మరియు క్యాపిటల్ గవర్నరేట్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా మద్యం తయారు చేస్తున్నటువంటి ఒక 7 ప్రవాసీల్ని అదుపులో తీసుకున్నారు. వీరి దగ్గర సుమారుగా 181 బ్యారెల్స్ల ఊట అనగా ఈ మద్యం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ముడి సరికి ఏదైతే ఉంటుందో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరియు 413 మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వీటిని తయారు చేయడానికి ఉపయోగించిన ఇతరత్ర సామాన్లు ఏవైతే ఉంటాయి, సామాగ్రి ఉంటుంది కదా, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 7 వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. అహ్మదీ మరియు ఫర్వానియా గవర్నరేట్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు క్రిమినల్ సెక్యూరిటీ సెక్టర్ వాళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా జూదం ఆడుతున్నటువంటి ఒక 30 మందిని అదుపులో తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి భారీ స్థాయిలో డబ్బులు, సెల్ ఫోన్లు, అలాగే ఇతరత్ర ఈ జూదం ఆడడానికి ఉపయోగించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయి వాటిని కూడా స్వాధీనం చేస్తున్నారు. ఈ 30 మంది వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. జహరా గవర్నరేట్కి సంబంధించిన భద్రతాధికారులు సులేబియా ప్రాంతంలో నిర్వహించిన జనరల్ తనిఖీల్లో భాగంగా అరబ్ కంట్రీకి సంబంధించిన ఒక 2 వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు. యాక్చువల్గా ఒక వెహికల్లో ఒక 2 వ్యక్తులు అనుమానితులుగా కనిపించారు వీళ్ళకి. దాంతో వాళ్ళు కార్ ఆపి ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు, అయినా సరే అతన్ని కూడా అదుపులో తీసుకున్నారు. దాని తర్వాత వీళ్ళు కారులో సోదాలు నిర్వహించగా వీళ్ళకి సుమారుగా 3 కేజీలు మాదక ద్రవ్యాలు లభించాయి. కువైట్ మార్కెట్ వాల్యూ ప్రకారం దాని యొక్క ధర ఎంత తెలిసిన సుమారుగా 10,000 కువైటీ దినార్. దాంతోపాటుగా వాటిని తూకం వేసి అమ్మడానికి ఉపయోగించినటువంటి ఎలక్ట్రానిక్ స్కేల్ అయితే ఉంటుంది, చిన్న సైజు స్కేల్ అనమాట, అంటే తక్కిడి అనుకోండి. సో అలాంటిది. సో దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రానున్న సోమవారం అనగా జనవరి 21 మరియు జనవరి 22 ఈ 2 రోజుల్లో కువైట్ వ్యాప్తంగా ఒక తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సోమవారం ప్రారంభమై మంగళవారం ఉదయం వరకు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ ఇరాక్ మరియు సిరియాలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయి వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించాయి. ఈ దాడిలో భాగంగా ఇరాక్లోని ఒక ప్రదేశంలో ఒక మిసైల్ ఇతనికి వచ్చి పడింది. దాంతో అక్కడ కొద్దిగా ప్రాణ నష్టం కూడా జరిగింది. దీంతో ఇరాక్ సంబంధించినటువంటి అధికారులు ఏం చేశారంటే ఈ ఇరాన్కి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం ఏదైతే ఉంటుందో ఇరాక్లో, ఆ రాయబారి ఎవరైతే ఉంటారో అంటే ఇరాన్కి సంబంధించినటువంటి రాయబారి అంబాసిడర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని పిలిపించి
నిరసన వ్యక్తం చేశారంట. ఈ విధంగా చేయడం మంచిది కాదు, మేము దీన్ని యూఎన్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం, దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలిపారంట. సో వీళ్ళ వాదన అయితే ఇలా ఉంది, మీరు ఈ విధంగా దాడి చేయకూడదని చెప్పేసి. కానీ ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు, అక్కడ తీవ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఒక సైడ్ నుంచి అయితే ప్రస్తుతానికి దాడులు మొదలయ్యాయి, మరి ఇంకొక వైపు నుంచి కూడా దాడులు మొదలయ్యాయి అనుకోండి, ఇది చాలా తీవ్ర రూపం దాల్చడానికి అవకాశాలు ఉంటాయి. ఈ నెల 22వ తారీఖున అయోధ్యలోని రామ మందిరంలో బాలరామ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించిన క్రతువు ఇవాళ ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం సరియు నదీ తీరంలో హారతితోటి ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి గాను ఆహ్వాన పత్రికలు అయితే కనుక చాలామంది ప్రముఖులకి అందజేశారు. ఇవాళ ప్రముఖులైనటువంటి కొంతమంది క్రికెటర్స్కి, అంటే విరాట్ కోహ్లీ కావచ్చు, అలాగే సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఇలాంటి కొంతమంది ప్రముఖులైన వాళ్ళకి కూడా ఇవాళ అందజేశారు. సో ఏదైనప్పటికీ ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో అయితే కనుక రామ మందిరం ప్రారంభోత్సవం కానుంది. విజయవాడలో 125 అడుగుల ఎత్తులో నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఈ నెల 19వ తారీఖున ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కానున్నారు. దీనికి సుమారుగా 400 కోట్ల విరాళాలతోటి దీన్ని నిర్మించడం జరిగింది. సో ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక విగ్రహంగా ఉండనుంది. ఎందుకంటే 125 అడుగుల ఎత్తులో నిర్మించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రదేశం అంతా కూడా ఒక టూరిజం ప్లేస్గా మారబోతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $269.25 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $19.700 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $25.336 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు జై హింద్. కువైట్ లో మన తెలుగువారి షాపు సాల్మియా బ్లాక్ 9 ఓల్డ్ సూక్ ఆవలదన బిల్డింగ్ లోని షాప్ నెంబర్ 25-26లో ఉన్న స్మార్ట్ గిఫ్ట్ షాప్ వారు మన తెలుగువారి కోసం సరికొత్త ఆఫర్స్ తీసుకొచ్చారు. మన స్మార్ట్ గిఫ్ట్ షాప్ లో ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, వాచెస్ లేటెస్ట్ కలెక్షన్ మరియు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా తక్కువ ధరలో లభించును. మన స్మార్ట్ గిఫ్ట్ షాప్ లో గార్మెంట్స్, మేకప్ బాక్సులు, కిడ్స్ టాయ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హాట్ బాక్సులు, ఐరన్ బాక్సులు, టార్చ్ లైట్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ స్పీకర్స్, మొబైల్స్ మొదలైనవి సరసమైన ధరలకి లభించును. స్టార్టింగ్ ప్రైస్ కేవలం 1 దినార్ నుండి లభించును. ఆల్ ఓవర్ కువైట్ ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి సంప్రదించగలరు.